భారత్ తన 77వ గణతంత్ర దినోత్సవాన్ని 2026 జనవరి 26న ఘనంగా జరుపుకోనుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర దినోత్సవ పరేడ్ జరగనుంది. ఈ పరేడ్లో సైనిక దళాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విమానాల ఫ్లైఫాస్ట్ సహా కొత్తగా జంతువుల బృందం కూడా పాల్గొననున్నాయి. ఈ ఉత్సవాలు దేశంలోని వివిధ సంస్కృతులను ప్రతిబింబిస్తాయి. ఈ సంవత్సరం పరేడ్, బీటింగ్ రిట్రీట్ వంటి కార్యక్రమాలకు టికెట్లు జనవరి 5 నుంచి అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ పరేడ్ షెడ్యూల్ ఎప్పుడు, టికెట్ ధరలు ఎలా ఉన్నాయి, బుకింగ్ విధానాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గణతంత్ర దినోత్సవ పరేడ్ భారతదేశ ఐక్యతను, వైవిధ్యాన్ని చూపించే ఒక ముఖ్యమైన ఈవెంట్. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చూసేందుకు లక్షలాది మంది ఢిల్లీకి వస్తారు. ఈ సంవత్సరం కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. పరేడ్ కర్తవ్య పథ్ నుంచి ప్రారంభమై రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ మీదుగా సాగుతుంది. ఇక్కడ సైనికులు నిర్వహించే డ్రిల్స్, రాష్ట్రాల శకటాలు, పాఠశాల పిల్లల ప్రదర్శనలు, విమానాల ఫ్లై ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ పరేడ్ దేశ రక్షణ బలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. గత సంవత్సరం 2025లో కూడా ఇలాంటి ఉత్సవాలు జరిగాయి. అధిక డిమాండ్ కారణంగా అదనపు పాసులు ఇచ్చారు. ఈ సంవత్సరం కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఇక షెడ్యూల్ విషయానికి వస్తే, గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026 జనవరి 26న మొదలవుతుంది. ఇది ముఖ్యమైన ఉత్సవం. ఇందులో సైనిక మార్చ్ పాస్ట్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. ఫుల్ డ్రెస్ రిహార్సల్ కార్యక్రమం జనవరి 28, 2026న జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం జనవరి 29, 2026న విజయ్ చౌక్ లో జరుగుతుంది. ఇది గణతంత్ర దినోత్సవ ఉత్సవాలను ముగించే సైనిక బ్యాండ్లు, సెరెమోనియల్ మ్యూజిక్ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు దేశ గర్వాన్ని పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దీనిని టెలివిజన్ లేదా ఆన్లైన్లో చూడవచ్చు. పరేడ్ మార్గం కర్తవ్య పథ్ నుంచి ప్రారంభమవుతుంది. దీనిని గతంలో రాజ్ పథ్ అని పిలిచేవారు. ఈ మార్గం రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు కొనసాగుతుంది. ఇక్కడే అన్ని ప్రదర్శనలు జరుగుతాయి. సైనికులు తమ యూనిఫామ్ ధరించి మార్చ్ ఫాస్ట్ చేస్తారు. రాష్ట్రాల నుంచి వచ్చే శకటాలు ఆయా రాష్ట్రాల సంస్కృతి, చరిత్రను చూపిస్తాయి. ఫ్లై పాస్ట్లో విమానాలు ఆకాశంలో ఆకట్టుకునే విన్యాసాలు చేస్తాయి. ఇవన్నీ కలిపి పరేడ్ను అద్భుతంగా చేస్తాయి. ఇక టికెట్ల గురించి మాట్లాడితే, గణతంత్ర దినోత్సవ పరేడ్ సంబంధిత ఈవెంట్ల టికెట్లు జనవరి 5, 2026 నుంచి అమ్మకానికి వచ్చాయి. బుకింగ్ జనవరి 14 వరకు ఉంటుంది. కానీ రోజువారీ కోటా అయిపోతే మాత్రం ముందుగానే ముగుస్తుంది. ధరల విషయానికి వస్తే, గణతంత్ర దినోత్సవ పరేడ్ జనవరి 26న 100 రూపాయల టికెట్లు ఉన్నాయి. ఫుల్ డ్రెస్ రిహార్సల్ జనవరి 28న కార్యక్రమానికి 20 రూపాయల టికెట్లు కలవు. బీటింగ్ రిట్రీట్ సెరమనీ జనవరి 29న కార్యక్రమానికి 100 రూపాయల టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి చాలా మంది ఈ ఉత్సవాలను చూడటానికి ఆసక్తి చూపుతారు. గత సంవత్సరం 2025లో రిహార్సల్కు అదనపు పాసులు ఇచ్చారు. ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం కూడా అలాంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని పరిశీలిస్తోంది. ఆన్లైన్లో పోర్టల్ లేదా ఆమంత్రణ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అమ్మకాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఎంట్రీ కోసం ఫోటోతో ఉన్న ఐడి తప్పనిసరి. ఆఫ్లైన్లో కూడా బుకింగ్ అందుబాటులో ఉంది. జనవరి 5 నుంచి 14 వరకు ఢిల్లీలోని వివిధ కౌంటర్లలో టికెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ కౌంటర్లు ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేస్తాయి. సేనా భవన్, శాస్త్రి భవన్, జంతర్ మంతర్, పార్లమెంట్ హౌస్, రాజీవ్ చౌక్, కశ్మీర్ గేట్ వద్ద కౌంటర్లున్నాయి. పరేడ్కు వెళ్లే ప్రేక్షకులు టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలి. బుకింగ్ సమయంలో ఉపయోగించిన ఫోటో ఐడిని తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఎంట్రీ పాయింట్లలో చెకింగ్ కఠినంగా ఉంటుంది. మిస్ మ్యాచ్ అయితే సమస్యలు వస్తాయి. ముందుగా వెళ్లడం మంచిది. ఎందుకంటే సెక్యూరిటీ చెక్లు సమయం తీసుకుంటాయి.